వివాహం తర్వాత మళ్ళీ రంగంలోకి విజయ్. రష్మికతో కలిసి ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టారు విజయ్ దేవరకొండ. గత నెల రోజులుగా పెళ్లి పనులతోనే తీరిక లేకుండా గడిపిన ఆయన ఇప్పుడు మళ్ళీ సెట్లోకి అడుగుపెట్టేందుకు సమాయత్తమవుతున్నారు. ప్రస్తుతం ఆయన రష్మిక కలిసి నటిస్తున్న చిత్రం రణబాలి. రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే కొంత చిత్రీకరణ చేసుకున్న ఈ సినిమా ఈ వారం నుంచే కర్నూలులో కొత్త షెడ్యూల్ను ప్రారంభించుకోనుంది. విజయ్ ఈ నెల 12న ఈ చిత్ర సెట్లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. 1854, 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన వాస్తవ సంఘటనలతో ఈ సినిమా రూపొందుతోంది. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో విజయ్ ఓ యోధుడిగా కనిపించనున్నారు. ఆయన భార్య జయమ్మ పాత్రలో రష్మిక అలరించనుంది. సంయుక్త మేనన్ ప్రధాన పాత్రధారిగా ద బ్లాక్ గోల్డ్ చిత్రం. నాయికా ప్రధానమైన సినిమాలు మహిళా శక్తికి అద్దం పడుతుంటాయి. కథానాయకులతో కలిసి ఆడిపాడటానికే పరిమితం కాకుండా తమ చుట్టూనే కథల్ని తిప్పుకుంటూ సందడి చేస్తుంటారు కథానాయకులు. అలా హీరోలకి ధీటుగా సూపర్ స్టార్స్గా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లు తెలుగులో చాలామందే. అందుకే నాయికా ప్రధానమైన సినిమా ఎప్పుడూ ఒక్కటైనా సెట్స్పై ఉంటుంది. విజయాలకి కేరాఫ్గా నిలుస్తున్న సంయుక్త మేనన్ ప్రధాన పాత్రధారిగా ది బ్లాక్ గోల్డ్ రూపొందుతోంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి యోగేష్ కేఎంసి దర్శకుడు. మాగంటి పిక్చర్స్తో కలిసి హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం ఈ సినిమాలోని పోస్టర్ని విడుదల చేసింది చిత్ర బృందం. అందులో తుపాకీ ఎక్కుపెట్టి శక్తివంతమైన అవతారంలో కనిపిస్తోంది సంయుక్త. ఆమె చట్టాన్నే నమ్ముతుంది. గన్ని కాదు అనే శీర్షికతో మొదలైన ఆ పోస్టర్ సినిమా కథపైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. యాక్షన్ డ్రామాతో రూపొందుతున్న చిత్రమిది. ఈ వేసవిలోనే విడుదల చేస్తామని సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్కు సమర్పించు సమరం సినిమా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.